ఆంధ్రప్రదేశ్లో ఇంత అందమైన బీచ్ ఉందని చాలామందికి తెలీదు. ప్రకృతి అందాలు, సముద్ర శివాలయం, ఇంకా ప్రత్యేకమైన చరిత్ర ఇవన్నీ ఒక చోట ఉన్నాయి. ఈరోజు మనం వెళ్తుంది పెదమైనలంక బీచ్కి. మనం చూడబోతున్న గ్రామం కేంద్ర మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన గ్రామంగా కూడా గుర్తింపు పొందింది. ఈ పెదమైనలంక గ్రామం పేరుపాలెంకి పక్కనే ఉంటుంది. నాతో పాటు రండి, ఈ అందాలు కలిసి చూద్దాం. ఇంకా మేము ముచ్చలపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ గ్రామం మొత్తం కొబ్బరి చెట్లతో అయితే భలే ఉంది. మీరు కూడా అయితే చూసేయండి. ఇంకా కనిపిస్తుంది కదా, ఇదే తూర్పుతాల్ సెంటర్. ఇక్కడ మాక్సిమం అన్ని దొరికేస్తాయి. ఇంకా తూర్పుతాల్ నుంచి మనం కొంచెం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇంకా అలానే కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ గా ఒక రోడ్ అయితే ఉంటుంది. ఇంకా రైట్ కి తిరిగి వెళ్తే ఇంకా డైరెక్ట్ పెదమైనలంక గ్రామం అయితే చేరుకోవచ్చు. మనం వెళ్తున్నప్పుడు దారి మధ్యలో చాలా వంతులు అయితే కనపడతాయి. నాకు తెలిసి 4-5 వంతులు అయితే ఉంటాయి. ఈ వంతుల మీద నుంచి చూస్తే లొకేషన్ మాత్రం చాలా బాగుంది. మనం చుట్టుపక్కల చూస్తే రైలు చెరువులు కూడా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మనకి రాత్రికని చూసినట్టయితే అంతర్వేదిలో ఉన్న లైట్ హౌస్ కూడా మనకు కనిపించడం జరుగుతుంది.
మనం చూస్తున్న విగ్రహం శ్రీ కొపనతి కృష్ణమ్మ విగ్రహం. ఈ నంతిరోజులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే నిర్మించడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం అగ్నికుల చిత్రీయులు స్వామివారి కళ్యాణం రోజున గజమాల యాత్రను అంగరంగ వైభవంగా చేస్తారు. ఇంకా మనమైతే మైలలంక గ్రామం స్టార్టింగ్ లో అయితే ఉన్నాము. ఇంకా అలానే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా మనం ఎక్కడ చూసినా నిర్మలా సీతారామన్ గారు బ్యానర్లు అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ఈ ఊరిని దత్తత తీసుకుని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎక్కడా లేని స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ అయితే కట్టడం జరిగింది. ఫ్రీగా ఏ కోర్సులు, డ్రోన్ అసెంబ్లీ, ఇంకా ఎలక్ట్రికల్ లాంటి మరెన్నో కోర్సులు ఫ్రీగా అయితే నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా అయితే ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ అయితే ఉంటుంది. మీకు ఆ స్కిల్ కాలేజ్ కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. నేను దానికోసం సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే స్కిల్ కాలేజ్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకైతే వెళ్ళాలి. ఆ స్కిల్ కాలేజ్ కూడా మనకి బీచ్ దగ్గరలో అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం మాత్రం. ఇంకా అలానే కొంచెం ముందుకెళ్తే మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇక్కడ చూసినట్టయితే ఏ బీచ్ లో లేని ఒక పెద్ద రాళ్ళతో అయితే వాల్ అయితే కట్టడం అయితే జరిగింది. ఇది చూసుకున్నట్టయితే చాలా దూరం అయితే ఉన్నది. ఇలా ఎందుకు కట్టారంటే పెదమైనలంక గ్రామాన్ని సముద్ర కోతకు గురవకుండా ఈ వాల్ అయితే కట్టడం అయితే జరిగింది. ఈ మధ్య సముద్రం కూడా ముందుకైతే వస్తుందని ఇంక ఈ వాల్ అయితే కట్టారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే సముద్రం దగ్గర ఒక అందమైన శివాలయం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగం అయితే సముద్రంలో అయితే దొరికిందని అయితే చెప్పాడు. ఇక్కడ సోమవారం కూడా భోజనాలు అయితే ఉండడం అయితే జరుగుతుందంట. ఇది కపుల్స్ కి బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే పీస్ఫుల్ గా ఉంటుంది. చుట్టూ జనాలు కూడా అయితే ఎవరు లేరు. పేరుపాలెంలో అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రైవసీ కూడా అసలు ఉండదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైవసీతో పాటు ప్రకృతి అందాలు కూడా చాలా కనిపిస్తాయి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే పక్కనే అంత పెద్ద సముద్రం ఉన్నా గానీ ఈ బావిలో నీళ్లు మాత్రం చాలా తీగా తాగే విధంగా అయితే ఉన్నాయి. నాకైతే చాలా ఆశ్చర్యకరంగా అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా మీకైతే తాబేలు గుడ్లు పెట్టే ప్లేస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం తాబేలు వచ్చి ఇక్కడికి అయితే గుడ్లు అయితే పెడతాయి. తాబేలు గుడ్లు అయితే పెడుతున్నాయి. చూద్దాం ఎలాగుంటుంది. గుడ్లు పెట్టి అది సంరక్షించడానికి ఉంచారు ప్లేస్. మనకు కూడా తెలీదు. చూద్దాం ఎలాగుందో ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్టయితే తాబేళ్ళు అయితే గుడ్లు పెట్టింది ఇక్కడ. తర్వాత కరెక్ట్గా అయ్యే టయానికి పోలీసు వాళ్ళు వచ్చి వదులుతారు. మొన్న ఒకసారి వదిలినట్టున్నారు. చూద్దాం ఒకసారి ఎలాగుంటుందో. ఇది ఓన్లీ తాబేలు కాపాడడానికి కోసం.
ఆ కర్రలతో పెట్టిన బోట్ల దగ్గర అంతా తాబేలు గుడ్లు పెట్టినాయి. ఆ గంపల కింద గుడ్లు పెట్టినాయి తాబేళ్ళు. ఆ గంపల కింద గుడ్లు పెట్టినాయి తాబేళ్ళు. చూద్దాం ఎలాగుంటాయో. ఒకసారి అయితే పోలీసులు కూడా వచ్చి వదిలేరు, ఎలా ఉంటుందో చూసుకుని. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ముట్టుకొచ్చో లేదో తెలీదు, డేట్లు కూడా ఉన్నాయి. డేట్లు కూడా అయితే ఉన్నాయి. 12/3 3వ నెల 2026లో అయితే పెట్టిందంట. మరి 2 రోజులకి వస్తాయో పిల్లలు అయితే మనకైతే తెలియదు ఫ్రెండ్స్. చూసుకున్నట్టు చాలా ఉన్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారంటే తాబేళ్ళు అయితే అంతరించిపోతున్నాయి. దానికోసం ఇలాగ చెయ్యొచ్చు, పోలీసులు అయితే చేస్తున్నారు. చాలా అయితే ఉన్నాయి. మళ్ళీ పోలీస్ సంరక్షణలో అయితే వదులుతారు వీటిని. చూద్దాం ఎలా ఉంటుందో. ఇవన్నీ తాబేళ్ళు పెట్టి ప్లేస్లు, గుడ్లు పెట్టేసి వెళ్ళిపోయింది. అన్సీన్ బీచ్ పేరుపాలెంకి అంత దగ్గరే ఉన్నది, జస్ట్ 5-10 కిలోమీటర్స్ అంతే. లొకేషన్ అయితే చాలా బాగుంది. పేరుపాలెంకి అంత దగ్గరగా ఉంటుంది. నాకు తెలిసి ఎవరికే మంచి స్పాట్స్ ఏమో ఇది. ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కట్టింది, అంటే అలల నుంచి తాకిడి లేకుండా ఉండడానికి. మేబీ ఒక 1-2 కిలోమీటర్స్ అయితే ఉన్నట్టుంది. చూద్దాం ఎంత ఉందో. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, ఎంతో అలనైతే తట్టుకుంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టు చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అయితే ఉంటుంది. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియో పెద్ద వీడియోలో ఇదో ఫస్ట్ వీడియో నాది. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ వీడియో అయితే సరిదిద్దుకుంటాను ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.